హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు ఏబిసిడి జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్, డి అంటే దానిమ్మ. వీటితో మనం జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా యాపిల్ క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దానిమ్మ గింజలు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇట్లా పీల్ తీసుకుని క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. చూసారుగా ఇట్లా ముక్కలుగా కట్ చేసి ముందుగా పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకుని దానికి యాపిల్, బీట్రూట్, క్యారెట్, దానిమ్మ గింజలు కూడా నేను సపరేట్గా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మనం 1 by 1 మిక్సీ జార్లో వేసుకుందాము. ముందుగా యాపిల్ ముక్కలు అందులో వేసిన తర్వాత బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అండ్ ముందుగా తీసుకున్న దానిమ్మ గింజలు కూడా మనం అందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా అండి, పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఈ పుదీనా అనేది చాలా హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్ కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇట్లా 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా మిక్సీ పట్టుకుంటే మనకి జ్యూస్ అనేది రెడీ అవుతుంది. చూసారుగా మనకి రెడీ అవుతుంది. మనం జ్యూస్ రెడీ అయిన తర్వాత మనం 2 గ్లాసులో సర్వ్ చేసుకుంటే హెల్దీ అయిన ఏబిసిడి జ్యూస్ రెడీ అండి. కొద్దిగా పుదీనా, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే హెల్దీ అయిన ఏబిసిడి జ్యూస్ రెడీ అయిందండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది బిఫోర్ లంచ్కి ముందు తీసుకున్నట్లయితే హిమోగ్లోబిన్ సమస్యలు, నెక్స్ట్ జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయం చేస్తుందండి. తర్వాత మనకి చర్మానికి డిహైడ్రేట్ చేయకుండా కాపాడుతుంది. కళ్ళకు కూడా ఇది చాలా మంచిదండి. ఈ జ్యూస్ తాగడం వల్ల మీ చర్మం కూడా చక్కగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఒక ఇంట్రెస్ట్ అయిన వీడియోతో నేను మళ్ళీ వస్తాను. బాయ్ అండి.